ఆంధ్రప్రదేశ్ గుండెల్లో ఒక ప్రత్యేక స్థానముంది. చరిత్ర, సంస్కృతి, వ్యవసాయం ఇవన్నీ కలిసిన అద్భుత ప్రదేశం. అదే గుంటూరు జిల్లా. పచ్చని పంట పొలాలు, ఎర్రటి మిరపకాయల సువాసనలు, కృష్ణానది తీరాలు, ప్రాచీన నాగరికతల గుర్తులు. ఈ భూమి ప్రతి అంగుళం ఒక కథ చెబుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం గుంటూరు జిల్లా పూర్తి కథను, దాని చరిత్ర, దాని గొప్పతనం మరియు భవిష్యత్తు వైపు దాని ప్రయాణం. గుంటూరు పేరు ఎలా వచ్చింది? గుంటూరు అనే పేరు ఎలా వచ్చింది అని ఎప్పుడైనా ఆలోచించారా? చరిత్రకారుల ప్రకారం గుంటూరు అనే పేరు గుంటల ఊరు అనే పదం నుండి వచ్చిందని చెబుతారు. అంటే గుంటలు, నీటి కుంటలు ఎక్కువగా ఉన్న ప్రదేశం. మరికొంతమంది ప్రకారం ఇది ప్రాచీన కాలంలో గుంటూరి లేదా గుంటపురం అని పిలువబడేది. శాసనాలలో కూడా ఈ ప్రాంతం గురించి ప్రస్తావనలు కనిపిస్తాయి. ప్రత్యేకంగా శాతవాహనుల కాలం నుండి ఈ ప్రాంతం ప్రముఖంగా ఉండేది. ఇది కేవలం ఒక జిల్లా కాదు, ఇది ఒక చరిత్ర పుస్తకం. ప్రాచీన చరిత్ర. గుంటూరు జిల్లా చరిత్రను చూస్తే ఇది వేల సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధ ధర్మానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అమరావతి స్తూపం ఇక్కడే ఉంది. శాతవాహనులు, ఇక తర్వాత ఇక్ష్వాకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. వారి కాలంలో వాణిజ్యం, కళలు, సాహిత్యం చాలా అభివృద్ధి చెందాయి. అమరావతి శిల్పాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి. ఇవి కేవలం రాళ్లు కాదు, వాటి వెనక ఒక నాగరికత ఉంది. మధ్యయుగ చరిత్ర. కాలం మారింది, రాజులు మారారు, కాని గుంటూరు ప్రాముఖ్యత మాత్రం తగ్గలేదు. ఈ ప్రాంతంపై చాళుక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం పాలించారు. ప్రత్యేకంగా విజయనగర సామ్రాజ్యం కాలంలో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది. వ్యవసాయం, వాణిజ్యం, దేవాలయ నిర్మాణం అన్ని రంగాల్లో పురోగతి కనిపించింది. కాని తర్వాత ముస్లిం సుల్తాన్లు, తర్వాత బ్రిటిష్ పాలన ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేశాయి. ప్రతి కాలం ఈ భూమిపై తన ముద్ర వేసింది. బ్రిటిష్ కాలం, స్వాతంత్ర్య పోరాటం. బ్రిటిష్ పాలనలో గుంటూరు ఒక ముఖ్యమైన పరిపాలనా కేంద్రంగా మారింది. కాని ఈ నేల అణచివేతను ఎప్పుడూ అంగీకరించలేదు. ఇక్కడి ప్రజలు స్వాతంత్ర్య పోరాటంలో ముందుండి పోరాడారు. అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు ఈ నేల నుండి పుట్టారు. వారి త్యాగాలు ఈరోజు మనం స్వేచ్ఛగా జీవించడానికి కారణం. గుంటూరు జిల్లా వ్యవసాయం, ఆర్థిక బలం. గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి ఒక బ్యాక్బోన్ లాంటిది. ఇక్కడి నేల సస్యశ్యామలంగా ఉంటుంది. ప్రధానంగా వరి, పత్తి,